హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. వేలాది కోట్లు దోచుకుని విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర కోసం పోరాడుతున్న నన్ను ఒక రౌడీగా గుండాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను బీజేపీ అభ్యర్థిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి పరిపాలనా రాజధానికి నువ్వు అనుకూలమని చెప్పే ఓటు అడగలే దమ్ము ధైర్యం నీకున్నా విష్ణుకుమార్ రాజు. నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తువి, చంద్రబాబు నాయుడు బినామీవి. చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తి 2014 నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు దోచుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉత్తరాంధ్ర తల్లి పాలు తాగి రొమ్ము బుద్ధిని చందంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నానికి ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నాడు. మన ఏబిఎన్ ఛానల్ డిబేట్ లో అంటాడు, ఎవరు అడిగారు ఏంటి పరిపాలనా రాజధాని అంటే చాలా వ్యంగ్యంగా చచ్చ విశాఖపట్నం అంటే నువ్వు పోటీ చేసేవాడు ఇదే అనాల్సింది. ఈ ప్రాంతంలోకి వచ్చి వ్యాపారం కోసం వచ్చి వేలాది కోట్లు ఇక్కడ సంపాదించుకుని ఈ ప్రాంతానికి అడుగడుగున అడ్డుపడుతున్న ఇలాంటి నాయకులకి సరైన సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ 4 గంటలుగా ఎంతో ఓపికగా నా వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మీ అందరికీ కూడా శిరస ఉంచి మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను, నాకు ఒక అవకాశం కల్పిస్తే మీలో ఒక్కడిగా మీ ఇంట్లో వాడిగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల ప్రయోజనం కోసం, ఈ నియోజకవర్గంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కృషి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.